హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 17వ శ్లోకము సాంఖ్యయోగమైన 2వ అధ్యాయంలోని 59వ శ్లోకము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిఘంటువు. నిరాహారస్య శబ్దాది విషయములను స్వీకరింపనట్టి దేహినః జీవునకు రసవర్జ్యం విషయవాసన తప్ప విషయాః విషయములన్నీయు వినివర్తంతే నివర్తించుచున్నవి అంటే తొలగుచున్నవి. పరం పరమాత్మను దృష్ట్వా చూచిన పిమ్మటచో రసోంపి ఆ విషయవాసన కూడా అస్య ఇతనికి నివర్తంతే తొలగిపోవుచున్నది. తాత్పర్యము: శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయంలో తొలుగుచున్నవే కాని వానిని గూర్చిన వాసన పోవుటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో బాటు తొలగిపోవుచున్నవి. ఈ శ్లోకము సాధకులకు అతి ముఖ్యమైనది. ఏలననగా సాధనకు సంబంధించిన ఒకానొక పరమరహస్యము ఇందు తెలియచేయబడినది. అది ఏమి అనగా వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానము అను 3 సాధనలు శాస్త్రములందు తెలుపబడినవి. ఈ 3ను ఏకకాలమందే సాధింపబడిననే తప్ప సాక్షాత్కారము కలుగదనియో చెప్పబడినది. అందు వాసనాక్షయముచే తత్వజ్ఞానము, తత్వజ్ఞానముచే వాసనాక్షయము సిద్ధించుచుండును. వెనుకటి శ్లోకములో వాసన అక్షయముచే తత్వదర్శనము చేకూరును అని చెప్పబడగా, ఈ శ్లోకమున తత్వదర్శనమునందే ఆత్మావలోకనముచే వాసనాక్షయము సిద్ధించును అని చెప్పబడినది. వాసనలు నశించనిదే ఆత్మదర్శనము కాదు. ఆత్మను దర్శింపనిదే వాసనలు నశింపవు. కనుకనే ఇచట పరం దృష్ట్వా రసోంపి నివర్తతే. పరమాత్మను దర్శించిన పిమ్మటనే వాసన నివర్తించును అని తెలుపబడినది. వాసనాక్షయ తత్వజ్ఞానము లేక ఆత్మదర్శనముల రెండిటిని ఏకకాలముననే అభ్యసించవలను అని ఇక్కడ శాస్త్రములు ఉద్ఘోషించుచున్నవి. వాసనాక్షయము సామాన్యమైనది కాదు. మోక్షం యొక్క కీలకమంతయు దానియందే ఇమిడి ఉన్నది. అది సిద్ధించినచో సమస్తము సిద్ధించినట్లే. అనేక జన్మార్జితములైన సంస్కారములు ఘనీభవించి వాసనారూపముగా చిత్తమందు దృఢపడి ఉండును. ఇంద్రియములకు శబ్దాది విషయములు ఆహారము. ఆ ఆహారమును అనగా విషయములను స్వీకరింపనంత మాత్రము చేత లోనకల విషయవాసన చచ్చును అని ఎవరునూ భ్రమపడరాదు. పుట్టను కొట్టినంత మాత్రమున పాము చావదు. ఆ విషయవాసన సమూలముగా తొలగుటకు ఆత్మను సందర్శించవలను. పరం దృష్ట్వా ఈ ఆత్మ యొక్క సత్యత్వమును, జగత్తు యొక్క మిథ్యాత్వమును అనుభూతమొనర్చుకొనవలయను. ఆత్మ తత్వమును గూర్చిన శ్రవణ మననాదులను లెస్సగా గావింపవలను. విషయములు అందలి అనిత్యత్వమును, ఆత్మ యొక్క శాశ్వతత్వ ఆనందత్వములను బాగుగా తెలుసుకొనవలను. అప్పుడే ఈ విషయములందరి ప్రీతి రాగము క్రమముగా దగ్గుచు వచ్చి ఆ వాసనలు సన్నగిల్లి తుదకు నశించిపోవును. కావున సాధకులు తాము కేవలము ఇంద్రియములను పైపైన నిరోధింపగలిగిరో లేక రసవర్జితముగా అంటే వాసనారాహితముగా చేయగలిగిరో బాగుగా పరీక్షించుకొనిన
తరువాత భగవానుడు దయతో తెలిపిన ఈ ఆత్మతత్వ దర్శన రూపమగు ఉపాయమును అమలులో పెట్టుట ద్వారా నిశ్శేష వాసనారాహిత్యమును గావించుకొని జన్మ సార్థకత నందవలను. ఇక్కడ నిరాహారస్య అను పదమునకు ఉపవాసము చేసిన వానికి అని కొందరు అర్థము చెప్పేది, కానీ దానికంటే పై అర్థము సముచితముగా ఉన్నది. ఇక ఇక్కడ మోక్ష ప్రాప్తికి ఇంద్రియములను విషయముల నుండి మరల్చుట మాత్రము చాలునా అనే ప్రశ్న చూస్తే మనకి సమాధానంగా చాలదు, చిత్తముల గల విషయవాసన కూడా తొలగిపోవాలి అని సమాధానం ఇచ్చారు పరమాత్మ. మరి ఆ వాసన తొలగుటకు ఉపాయం ఏంటి అని మనం మళ్ళీ ప్రశ్న వేసుకుంటే సమాధానంగా పరమాత్మను దర్శించుటయే, అనగా ఆత్మతత్వ చింతనాదుల ద్వారా దృశ్యము యొక్క మిథ్యాత్వమును ఆత్మ యొక్క సత్యత్వమును ప్రత్యక్షముగా అనుభూతి మార్చుకొనుటయే. ఆత్మదర్శనము కొరకు ప్రయత్నము సలుపుచున్నను, కొందరికి అది ఏల సిద్ధించుట లేదో కారణము తెలిపారు మనకి ఇక్కడ పరమాత్మ. హరే కృష్ణ, జై గోవింద.